హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పిస్తున్న రుచి చూడు కార్యక్రమం. ఈరోజు మనం డీడీ కాలనీలో ఉన్న ఐహెచ్ఎంహెచ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మనతోని హేమంత్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈరోజు మనకి ఏ కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ హేమంత్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు మన వ్యూవర్స్కి? ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే ఫలాఫల్. సో ఫలాఫల్ ఏంటంటే ఇది ఒక మిడిల్ ఈస్టర్న్ అపిటైజర్ అనుకోవచ్చు. సో ఇదేంటంటే మన తెలుగులో చెప్పాలంటే ఇది కాబూలీ చెనా ఉంటుంది కదా, సో దాంతో వడ చేస్తాం అనమాట. వడలాగా అంటే మన గారెలు ఎలా చేస్తామో, సో మొక్కజొన్న గారెలు కానీ నార్మల్గా శనగపప్పు వడలు ఎలా చేస్తామో సేమ్ అట్లే అనమాట. ఇది మనం కాబూలీ చెనాతో చేస్తాం అనమాట. ఓకే, ఫలాఫల్ అనేది అంటే ఇక్కడ పేరు కాదు కదా? ఇక్కడ పేరు కాదు, ఇది మిడిల్ ఈస్టర్న్ అంటే ఈజిప్ట్ అనే ఐడియా ఉంది కదా, ఈజిప్ట్ అనే ఒక దేశం పేరు, అక్కడ డిష్ అనమాట, మిడిల్ ఈస్టర్న్ డిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? కాబూలీ చెనా, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, పెప్పర్, కొరియాండర్, పార్స్లీ, క్యూమిన్ పౌడర్, లెమన్, ఆనియన్స్ అండ్ బేకింగ్ సోడా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అన్నీ చాప్ చేసుకొని, ఓకే, సో మనం చెనా దాల్ని మన కాబూలీ చెనాని మిక్స్ చేసుకుందాం. ఓకే. కాబూలీ చెనా అది బాయిల్ చేసిందా లేకపోతే? లేదండి, ఇది మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాం అనమాట. ఓకే. సోక్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేస్తాం. ఓకే. ఓకే అండి, మనం ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేసుకుందాం. కాబూలీ చెనాతో చేసే వడల్ని ఫలాఫల్ అంటారంట. సో మనం ఫలాఫల్ అని పేరు వింటే ఇది మన ఇండియన్ది కాదు కదా అని అనిపిస్తుంది. సో ఈజిప్ట్లో మాత్రం ఫలాఫల్ అంటారు. దాన్నే ఇక్కడ మనం చేసే వడలు. మనకు వడలు అంటే పెసరపప్పు వడలు అలా తెలుసు. కాబూలీ చెనాతో చేస్తున్నారు ఇప్పుడు. కాబూలీ చెనాను మంచిగా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకుంటే ఈజీగా గ్రైండ్ చేయడానికి వస్తుంది. సో అదేం బాయిల్ చేయక్కర్లేదు, మంచిగా సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా ఫైన్గా చాప్ చేసుకుంటే మనకు వడలు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫైన్గా చాలా మీకు ఎంత వీలైతే ఇంత చిన్నగా కట్ చేసుకుంటే బెటర్. కాబూలీ చెనా కూడా మంచిగా చాలా హెల్దీ అండ్ వెజిటేరియన్స్కి ఏదైనా మంచి తినాలి క్రిస్పీగా అట్లా అనిపిస్తున్నప్పుడు ఇలాంటివి తినొచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో స్నాక్ లాగా కూడా బాగుంటుంది. ఓకే హేమంత్ గారు, చాపింగ్ అయిపోయిందా? అవునండి, గార్లిక్ ఒకటి ఉంది. అప్పటిలోపు మనము ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఓకే. నార్మల్గా మనం వడలకు యూజ్ చేసే అంత ఆయిల్ అంతేనా? అవునండి, డీప్ ఫ్రై కోసం ఎలాగైతే యూజ్ చేస్తామో సేమ్ ఆయిల్. ఆయిల్ అయితే వేసారో ఆయిల్ హీట్ అయ్యే వరకు మిగిలినవి చాప్ చేసుకుంటున్నారు. హేమంత్ గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో నేనైతే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, సో నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి, నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇటాలియన్ క్యూజిన్ అనమాట. సో నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇటలీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఎందుకు ఇటాలియన్ ఇంట్రెస్ట్ మీకు? అంటే ఇటాలియన్ అంటే స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు, జస్ట్ ఏంటంటే అదొక కంఫర్ట్ ఫుడ్ అనమాట. అంటే నాకు ఇష్టమైన ఫుడ్ అనమాట. సో అది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు మీకు తెలిసినట్టయితే పిజ్జా అని, పాస్తాలని, అవునండి, వైట్ సాస్ పాస్తా కానీ, రెడ్ సాస్ పాస్తా కానీ, నెపోలిటన్ పిజ్జా, ఇవన్నీ ఇటాలియన్ క్యూజిన్లో వస్తాయి అనమాట. రిజోతో రైస్ అని. సో నాకు ఇటాలియన్ క్యూజిన్ అంటే పర్సనల్లీ ఇష్టం అనమాట. సో నేను దానిపైన మాస్టరింగ్ అంటే ఇంకా మంచిగా చాలా నేర్చుకోవాలని, సో డైరెక్ట్ ఇటలీకి వెళ్ళి అక్కడ నేర్చుకుందామని ప్లాన్ చేస్తాను. ఓకే, అయితే నెక్స్ట్ ఇటలీ వెళ్ళిపోతున్నారు అనమాట కోర్స్ అయిపోయిన వెంటనే? అవునండి. ఓకే. మీకు ఏది ఎక్కువ ఇష్టం ఇటాలియన్ దాంట్లో డిషెస్లో? ఇటాలియన్ డిష్లో నాకు మెయిన్ కోర్స్లో రిజోతో రైస్ అంటే ఎక్కువ ఇష్టము. రిజోతో రైస్ చాలా డిఫరెంట్ ఉంది. రైస్ ఏం రైస్ ఇది? రిజోతో రైస్ అంటే నార్మల్గా మన రైస్ డిషే. సో అది దానికి మన రైస్కి డిఫరెన్స్ ఏంటంటే, సో మన రైస్ అంత అత్తుకోదు అనమాట. సో రిజోతో రైస్ ఏంటంటే దానిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది చాలా స్టిక్కీ ఉంటుంది. స్టిక్కీ రైస్ అని, స్టిక్కీ రైస్ బ్యాగ్స్ అని పెడుతుంటారు. అది స్టిక్కీ రైస్ అంటే థాయిలాండ్ క్యూజిన్ ఉంటుంది, అది కాదు. రిజోతో రైస్ సపరేట్, అంటే అది అతుక్కోదు, స్టిక్కీ రైస్ కాదు, కానీ దానిలో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది అనమాట, క్రీమీ ఉంటుంది. ఓకే, అట్లా. సో మనం నార్మల్గా మన రైస్లో క్రీమ్ యాడ్ చేయకుండానే దానంతలో అది స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటుంది అనమాట. ఓకే. ఇటాలియన్ డిషెస్లో కూడా రైస్ ఐటమ్స్ ఉన్నాయా? నాకు తెలియదు. మామూలుగా పాస్తా, పిజ్జా ఇవే తెలుసు. అవునండి, ప్రతి క్యూజిన్లో
రైస్ ఐటమ్స్ ఉంటాయి, Okay. కానీ మన రైస్కి వాటికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కానీ మన దగ్గర తిన్నంత ఎక్కువ రైస్ తినరు కదా వాళ్ళు? లేదండి, తక్కువ క్వాంటిటీ. చాలా తక్కువ తింటారండి. ఓకే. సో మన దగ్గర రైస్ స్టేపుల్ ఫుడ్ అనమాట. సో ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే బ్రెడ్స్, పిజ్జాలు కానీ, పాస్తాలు, ఇంకా వేరే లైక్ డెజర్ట్స్ కానీ, ఓకే. ఇదన్నీ స్టేపుల్ ఫుడ్ అనమాట. అంటే డెజర్ట్స్ ఎట్లాగో డెజర్టే, అంటే అది స్టేపుల్ ఫుడ్ అని కాదు, కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళు బ్రెడ్స్ వాళ్ళ మెయిన్ ఫుడ్. ఓకే. డిజర్ట్స్ అన్నారు కదా, ఇప్పుడు మీరు మీ హోటల్ మేనేజ్మెంట్ దీంట్లోనే మీకు ఐస్ క్రీమ్ ఎలా చేయాలి ఇలాంటివి కూడా నేర్పిస్తారా? అవునండి, ఐస్ క్రీమ్ కానీ ఇంకా చాలా నేర్పిస్తారు. సార్బే అంటారు, ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. ఓకే. అయితే డిజర్ట్స్ కూడా మొత్తం యాడ్ అవుతాయి అన్ని టైప్ ఆఫ్వి. అవునండి. ఓకే. ఇంకా మరి మీరు ఇటలీ వెళ్ళి అక్కడ అన్నీ నేర్చుకొని మళ్ళీ వస్తారా ఇండియాకి? నా ప్లాన్ అయితే మళ్ళీ ఇండియాకి రావాలని ఉంది, ఓకే. కానీ తర్వాత రెసిపీస్ అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయండి. అవునండి. ఇంట్లో చేసి పెడుతుంటారా మీరు ఎప్పుడైనా? కుకింగ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కదా, చెయ్యి వంటలు చేయాలా అంటుంటారా, లేకపోతే మీరు ఇంట్రెస్ట్తో చేస్తుంటారా? అవునండి, అంటే నాకు పర్సనల్గా ఏదైనా ఇంట్లో చేయాలనిపించినప్పుడు చేస్తుంటాను. అంటే ఇంట్లో మా మమ్మీ కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు, అంటే ఎవరు లేనప్పుడు అని కాదు, నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నేను హెల్ప్ చేస్తుంటాను. ఓకే. ఇప్పుడు పార్స్లీ యూజ్ చేస్తున్నారు కదా ఇందులో, పార్స్లీ బదులు మనం కొత్తిమీర కూడా యూజ్ చేయొచ్చా? అవునండి, కొరియాండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ కొరియాండర్ పార్స్లీ రెండు సేమ్ హర్బ్సే కాబట్టి, సో మనం ఇండియనైజ్ వర్షన్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చిల్లీస్ ఇంకా కొరియాండర్ యూజ్ చేస్తున్నాం. ఓకే. కొరియాండర్కి పార్స్లీకి కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే? డిఫరెన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు పార్స్లీ అనేది ఇండియాలో గ్రో అవ్వదు ఎక్కువ, అంటే అది మన ఇండియన్ ఒరిజినేటెడ్ కాదు. కొరియాండర్ మన ఇండియన్ ఒరిజినేటెడ్, సో ఇది ఫారెన్ అనమాట, అంతే డిఫరెన్స్. దానికి కొరియాండర్ టేస్ట్ కొరియాండర్గా ఉంటుంది, పార్స్లీ టేస్ట్ పార్స్లీ ఉంటుంది. ఓకే. చిక్ పీస్ అనేది గ్రైండ్ చేసుకున్నామండి, కోర్స్ గ్రైండ్, మొత్తం పేస్ట్ లాగా కాకుండా దీన్ని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. కోర్స్ గ్రైండ్ అంటే మనకు కొంచెం తక్కువ చిన్న కొంచెం గ్రైండ్ చేస్తే సరిపోతుంది, మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. దాంట్లో మనం ఇవన్నీ మిక్స్ చేయాలా? అవునండి. ఓకే. క్రిస్పీగా ఉండడం కోసమని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బెటర్. మెత్తగా అయితే మనకి మంచిగా వడలు టేస్ట్ రావు కూడా. సో ఆనియన్స్ వేసుకున్నాము, కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. ఓకే. గ్రీన్ చిల్లీస్ అనేది ఒరిజినల్గా రెసిపీలో ఉండవు, కానీ మన ఇండియనైజ్ వర్షన్ కాబట్టి కొద్దిగా మనం ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాం. ఓకే. ఓన్లీ గ్రీన్ చిల్లీతోనే వస్తుందా? ఇంకా స్పైస్ మనకి కారం లేదండి, పెప్పర్తో వస్తుంది. పెప్పర్. ఓకే. చిల్లీ పౌడర్ యాడ్ చేయం మనం. ఫలాఫల్ అనేది దాని పేరులోనే ఘాటు అనే దాని మీనింగ్ ఏంటంటే పెప్పర్ ఘాటు అనేది మీనింగ్ అనమాట. ఓకే. సో దానిలో ఒరిజినల్గా పెప్పరే యూజ్ అవుతుంది అనమాట. సో దీనిలో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, పార్స్లీ, ఆనియన్, గార్లిక్ వేసుకున్నాము. సో మిగతా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇది చాలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొరియాండర్. ఓకే అండి, మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, సో ఇంకా దీనిలో సాల్ట్, క్యూమిన్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం. ఓకే. ఇది క్యూమిన్ పౌడర్, ఇది పెప్పర్. ఓకే. సో ఇప్పుడు క్యూమిన్ పౌడర్ వేసుకున్నాం. సో దీనిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం సరిపోతుందా? అవునా. సాల్ట్, పెప్పర్, క్యూమిన్ పౌడర్ మీకు మీ రుచికి తగినంత వేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా అయితే వేయండి. ఫైనల్లీ కొద్దిగా లెమన్. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం అన్నీ వేసేసినాము. సో దీన్ని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకో. ఓకే. ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేస్తారు మంచిగా. దాంట్లో కాబులేషన్ అనేమో మంచిగా గ్రైండ్ చేసి దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, పార్స్లీ, ఇంకా కొత్తిమీర ఇవేమో చిన్న చిన్నగా చాప్ చేసుకొని, గార్లిక్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేశారు. వేసేసి
ఇంకా సాల్ట్, పెప్పర్, క్యూమిన్ పౌడర్ మనకి తగినంత వేశారు. లాస్ట్లో లెమన్ కూడా వేశారు. లైట్గా బేకింగ్ సోడా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తున్నారు. మనకు వడలు ఎలా చేసుకుంటాం, వడలు చేసుకోవడానికి ఎంత సరిపోతుంది టెక్స్చర్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బాల్స్ లా చేసుకోవచ్చా? మామూలుగా మనం ఇలా కావాలన్నా చేసుకోవచ్చు. మామూలుగా అవునండి, రౌండ్ వర్షన్గా చేసుకోవచ్చు, ప్యాటీ లాగా కూడా వేసుకోవచ్చు, గారెలాగా. ఓకే, మనకి రెగ్యులర్గా వడలు ఉంటాయి కదా, అలా వడల షేప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బాల్స్లా కూడా చేసుకోవచ్చు. సో దీనిలో మనం వాటర్ ఏమి వేసుకోవద్దు అనమాట గ్రైండ్ చేసేటప్పుడు. ఓకే, గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవద్దు, మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ అసలు దీనిలో 0 వాటర్ అనమాట. ఓకే, వాటర్ నానబెట్టినప్పుడు అవి దాంట్లో వాటర్ వచ్చేస్తాయి కదా, వాటర్ వచ్చేస్తే మళ్ళీ డ్రై చేయాలా మరి? నానబెట్టిన తర్వాత మళ్ళీ జస్ట్ వాటర్ వంపేసేయాలా? అవునండి, కొద్దిగా వాటర్ వంపేసి మిక్సీ పట్టేసేయాలి. ఓకే, దీనిలో ఆనియన్ ఇవన్నీ వేస్తాం కాబట్టి దానిలో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది. సో అదంతా సరిపోతుంది. వాటర్ వేస్తే మరీ ఇంకా లూజ్గా అయిపోతుంది, దానివల్ల మనకి వడలు కరెక్ట్గా పెట్టడానికి రాదు, చుట్టడానికి కానీ మనం ఏ షేప్లో చేసుకోవాలన్నా రాదు కరెక్ట్గా. సో వాటర్ వేయకుండా చేస్తేనే బెటర్ అంట. ఇప్పుడు కాబూలి చనా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందా అండి? లేదండి, నార్మల్గానే తీసుకుంటుంది. నార్మల్గా మనం రెగ్యులర్గా డీప్ ఫ్రైయింగ్ ఎలా చేస్తామో అంతే ఆయిల్ తీసుకుంటాం. ఓకే, ఇది ఇప్పుడు మనం అయిపోయాక డైరెక్ట్గా తినొచ్చా? దాంతో ఏమైనా చట్నీ లేకపోతే సాస్ అలా పెట్టుకొని కూడా? దీన్ని ఒరిజినల్గా అయితే దీనికి ఒక డిప్ ఉంటుంది, దాన్ని తహిని అంటారు. తహిని అంటారు దాని. అదేంటంటే మన సెసమి సీడ్స్ ఉంటాయి కదా, నువ్వులు రోస్ట్ చేసి దానిలో ఆలివ్ ఆయిల్ ఇంకా సాల్ట్, పెప్పర్, వెనిగర్, లెమన్ జ్యూస్ అవన్నీ వేసి చేస్తారు. ఏమన్నారు పేరు? తహిని. చాలా డిఫరెంట్గా ఉంది. డిప్ అంట అది. మనకు మామూలుగా సాస్, సోయా సాస్ ఇవే తెలుసు కదా, చిల్లీ సాస్ అలా తెలుసు, లేకపోతే చట్నీస్ తెలుస్తుంది. సో ఈ ఫలాఫల్ మాత్రం తహినీతోని తింటే బాగుంటుందంట. అంటే దానికి యూజువల్గా ఆ డిప్ యూజ్ చేస్తారంట, నువ్వులతో తయారు చేసిన తహిని. సో ఇప్పుడు మనం వీటిని మంచి బాల్స్లా వేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఆయిల్ ఆల్రెడీ ఫుల్ హీట్గా ఉంది. సో దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఆ వడలు దాంట్లో వేసేస్తే అయిపోతుంది. ఈజీగానే ఫ్రై అయిపోతుందా కాబూలి చనా? ఓకే, అతుక్కో బాల్స్? లేదండి, అతుక్కో. ఓకే, సో కొద్దిగా ఇవి సాఫ్ట్ ఉంది కాబట్టి ఇప్పుడే దానిలో లాడీలు పెడితే కొద్దిగా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చాలా ఈజీ రెసిపీ ఇది. మంచిగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏం లేదు, చిన్న పని ఒకటి ఏంటంటే మనం నైట్ నానబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కూడా చేసుకొని తినొచ్చు. ఆ నానబెట్టుకోవడం ఒక్కటి గుర్తుపెట్టుకొని చేసుకుంటే అయిపోతుంది. మిగిలినంతా చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, హేమంత్ గారు, ఇప్పుడు ఐహెచ్ఎంలో ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వారికి ఐహెచ్ఎంలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే, సో నార్మల్గా మా కాలేజ్లో 3 కోర్సెస్ ఆఫర్ చేస్తామన్నమాట. ఓకే, సో మెయిన్ కోర్సెస్ అవి. దాని తర్వాత ఇంకా డిప్లొమా కోర్సులు వేరే ఉంటాయి. సో మెయిన్ 3 కోర్స్ ఏంటంటే డిప్లొమా ఇన్ క్రాఫ్ట్మెన్షిప్ అనమాట, అంటే ఓన్లీ కిచెన్ ఉంటుంది. ఇంకొకటి బీఎస్సీ అనమాట, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్. ఇంకొకటి ఎంఎస్సీ ప్రోగ్రామ్. సో వీటికి ఏంటంటే డిప్లొమాకి ఏంటంటే 10th బేస్ అనమాట. సో డిగ్రీకి వచ్చేసి ఇంటర్ ఆర్ ఎనీ డిప్లొమా బేస్. ఎంఎస్సీకి డిగ్రీ బేస్. సో మనకు డిగ్రీ చేయాలంటే జేఈ, ఎన్సిహెచ్ఎంసిటీ, జేడబ్ల్యూ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో దానిలో మనము నోటిఫికేషన్ పడుతుంది. సో అప్పుడు అప్లై చేసుకొని మనం ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మన ర్యాంక్ బట్టి మనకి కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్కి నోటిఫికేషన్, మళ్ళీ దీనికి ఉన్న ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అడ్మిషన్స్ అంటే నార్మల్గా మన కాలేజ్ పిల్లలకి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన ముందు లేదంటే అయిపోయిన తర్వాత ఇన్ అండ్ అరౌండ్ మార్చ్ లేదా ఫిబ్రవరిలో వచ్చేస్తుంది. ఫిబ్రవరిలో అప్లై చేసుకోవచ్చు. లేదంటే జనవరి, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా వస్తుంటుంది. సో జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వచ్చేస్తుంది. అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాలి. ఓకే, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ మీరు నేర్చుకున్నారు కదా, దీని తర్వాత నేర్చుకునేది ఇంకేమైనా ఉంటుందా? అవునండి, మనం ఒకవేళ మాస్టర్స్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా సపోజ్ బేకరీలో మాస్టర్స్ చేసుకోవాలనుకుంటే, సో ఎంఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ కానీ, ఎంఎస్సీ ఇన్ బేకరీ కానీ,
culinary arts ఏదో ఒకటి మనం పీజీ కోర్స్ పీజీ డిప్లొమా చేసుకోవచ్చు. ఓకే. సో ఓకే అండి, ఇవి ఇప్పుడు మన ఫలాఫల్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఓకే. సో తీసేసుకున్నాం. మంచిగా బ్రౌనిష్ వస్తే సరిపోతుందా? అవునండి. ఓకే, మరి ఫలాఫల్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఓకే, సో మన ఫలాఫల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంది. ఓకే. వావ్. ఓకే, మరి క్రిస్పీగా ఉంది, చాలా మంచిగా హాట్ కూడా ఉంది. ఇలా సాస్లో డిప్ చేసుకొని సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఇంత మంచిగా కుదిరాయో దీంట్లో. చాలా టేస్టీగా, ఎంతో మంచి క్రిస్పీగా, చాలా బాగుందండి. అసలు మంచి ఒక డిఫరెంట్ ఐటమ్ చూపించారు మనకి, అదే ప్రేక్షకుల కోసం. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.